ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసే బదులు నన్ను కలవడానికి ఇంటికి రావచ్చు కదా. అమ్మ వాళ్ళు ఏమైనా అంటారని ఊరుకుని ఉంటారా, లేక తను రావడానికి తన ఈగో అడ్డొచ్చి ఆగిపోయి ఉంటారా? నా సత్య గారి మనసు నాకు తెలుసు. నా కోసమే వచ్చారు. లోపల లాకేసింది. ఇప్పుడు ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి? ఎలాగైనా సరే నేను మంజుతో మాట్లాడాలి. ఆ గోడకు వెళ్దాం. ఎందుకో నా మనసు సత్య గారు ఇక్కడే ఎక్కడో ఉన్నారని చెప్తోంది. నిజంగానే వచ్చారా? నా దగ్గరికి రాలేక ఎక్కడైనా ఆగిపోయారా? ఏవండి ఏవండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? కాల్ చేస్తాను. ఈ టైంలో సిరి ఎందుకు కాల్ చేస్తుంది? ఇంటికి వెళ్ళాక తనతో మాట్లాడచ్చు. బట్ ముందు మంజుని కలవాలి. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. బయట ఉన్నారేమో. ఎవరో దొంగలు వచ్చినట్టున్నారు. రే, ఎవర్రా అది? ఎవరంటే మాట్లాడరే? ఈవిడేంటి ఈ ఇంటికి కాపలానా? చిన్న శబ్దం అయ్యేసరికి బయటకు వచ్చేసింది. రే, ఎవరా అది? నాకు తెలుసు, సత్య గారు నా కోసమే వచ్చారు. మంజు, నాకు వినిపించినట్టే నీకు ఏదైనా శబ్దం వినిపించిందా? అది అది వినపడే ఉంటుందిలే. లేకపోతే ఇంత రాత్రిపూట నువ్వెందుకు బయటకు వస్తావు? ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చారు. వాడి సంగతి తేలుస్తాను. ఎవరా అది? ఎవరో? అత్తయ్య, ఈ ఏరియాలో దొంగలెవరూ ఉండరు. ఏ కుక్కో పిల్లో వచ్చుంటుంది. అనవసరంగా ఎందుకు టెన్షన్ పడ్డాం? పదండి. సరే పద. అమ్మో, ఇప్పుడు ఈవిడికి దొరికిపోయే అవకాశం ఉంది. నేను
జంప్ అవడం బెటర్. ఏమండి? ఏమండి, మంజు ఇంట్లో ఉందా? ఏం జరిగింది? మంజు ఎందుకు? మంజుతో చిన్న పనుంది, కొంచెం మంజును పిలుస్తారా? సరస్వతి, మీ ఆయనకి విడాకులు ఇద్దామనుకుంటున్నావంట, నిజమేనా? అంతా నా కర్మ ఆంటీ. ఏమైంది? ఆయన పరిస్థితి బాలేక విడాకులు తీసుకుందామనుకున్న మాట నిజమే. కానీ ఇదే మంచి సమయమని మా మెట్టినింటి వాళ్ళు ఆ ఇంటి నగల్ని నేను ఎత్తుకెళ్లానని నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక చస్తున్నాను. వాళ్ళు మంజు మీద ఏమైనా కేసు పెట్టారా? పిలుస్తానుండు. అమ్మా మంజు, అత్తయ్య. నీకోసం ఎవరో కానిస్టేబుల్ వచ్చింది. వస్తున్నాను అత్తయ్య. ఏంటి ఇలా వచ్చో? మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. ఎందుకు? నేను లీవ్ లో ఉన్నానుగా. ఏమో, అవన్నీ నాకు తెలియదు.